అందుకే ఇలా ఎండినట్ల సిల్వర్ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధనుపై టాక్స్. ఏంటి ఈరోజు సారీ కట్టుకొని వచ్చానని చూస్తున్నారా? ఏం లేదు, ఈరోజు మీ అందరి కోసం ఒక లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. అది ఏంటంటే యూజువల్లీ మామ్స్ ఇంట్లో ఎలా ఉంటారు, ఏది చేస్తే తిడతారు, ఏది చేయకపోతే తిడతారు అన్నది ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. చాలా ఫన్నీగా ఉంటుంది. మీరు అందరూ తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ని అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీకు రిలేటెడ్గా ఉంటుంది అంతని. ఓకేనా? ఓకే, బాయ్. వీడియోలోకి వెళ్ళిపోదాము. అన్ని పనులు నేనే ఇంట్లో చేయాలి, ఎవడు హెల్ప్ చేయడు. ఏదన్నా అంటే అమ్మో నొప్పి అంటారు. మరి నాకు రావా నొప్పులు? నేను మనిషిని కాదా? ఏదో రోబోలా అనుకుంటున్నారు. ఆ రోబో కూడా కొన్ని పనులే చేస్తుంది, అన్ని పనులు చేయలేదు. ఎత్తేసింది, మళ్ళీ ఏదో ఎత్తేసింది. ఏంటెత్తేసావు? టీవీ. నీకు ఎన్నిసార్లు చెప్పాను టీవీ దగ్గర జాగ్రత్తగా ఆడమని చెప్పి? అయినా ఇంట్లో ఆడలేదు నీకు. ఒకసారి చెప్తే అర్థం కదా. అదేమైనా అగ్గిపెట్టాలనుకున్నావు ఏంటి ఒకటి పోతే ఒకటి తేడానికి? అది ఎన్నో టీవీ? 10వ టీవీ. ఇంకా టీవీ కొనమనే చెప్పను, మీ బాబు అమ్మాయిని కదా తీసుకొని వస్తాడు. ప్రతిసారి చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు. ఇంకా టీవీ లేదు, ఏం లేదు, నోరు మూసుకొని ఇంట్లో పడుకో. అమ్మ ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్తానమ్మా పార్లర్కి. ఏంటి మంగళవారం పూట మంగళ షాప్కి వెళ్తావా నువ్వు? నీకు అసలు ఎక్కడ చిక్కుతుంది చేయి బుద్ధులన్నీ? నేను ఎంతగా పూజలు చేసుకుంటానో, నువ్వేమో మంగళవారం పూట మంగళ షాపులకి అది వెళ్తావా? వద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. ఐబ్రోస్ లేవు, ఏం లేదు, నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. అమ్మా నేను కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తానమ్మా, చాలా మంది చేస్తున్నారు కదా. ఏంటి మళ్ళీ చెప్పు? రీల్స్ చేస్తావా? ఎవరిని చూసి నేర్చుకున్నావు రీల్స్ చేయడం? అది మన ఇంట వంట ఉందా? నేనేమో బయటేమో నా పిల్లకి అసలు ఫోన్ అలవాటే లేదు, అసలు ఫోనే చూడదని నేను చెప్పుకుంటే నువ్వు రీల్స్ చేస్తావా? వాళ్ళందరూ వచ్చి నా మొహం మీద ఉమ్మేయడానిక? రీల్స్ లేవే, నోరు మూసుకొని కూర్చో. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ ఎవరిని చూసి నేర్చుకున్నావు? నేనేం అవసరం లేదు, నోరు మూసుకొని ఇంట్లో ఉండు. ఈ పిల్లకి ఎంత చెప్పినా రావట్లేదు. టైం ఎంత అయింది? 10. అదైనా ఇంకా లేగలేదు. ఆడపిల్ల లక్షణాలు ఒక్కటి లేవు ఈ పిల్ల దగ్గర. ఎలా మార్చాలో అర్థం కావట్లేదు. రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత వాళ్ళందరూ మమ్మల్ని అంటారు, ఇలాగేనేటమ్మా ఆడపిల్లను పెంచింది అని. నీకే బాగానే ఉంటావు, పెళ్లి చేసుకుని బాగానే వెళ్ళిపోతావు, మమ్మల్ని కదా తర్వాత అనేది. నీకేం తెలుసు? ఎంత చెప్తున్నాను రోజు లెగవే అని చెప్పేసి లెగదు. ఆ పొద్దుస్తమా నా ఫోన్తోనే రాలిపోద్ది. ఫోన్లో ఏమున్నాయో మరి. మాయదారి ఫోన్ ఫోను చచ్చిపోతూనే ఉంటారు. ఏదో ఫోన్ లేటో మరి. ధర్ని, ఇదిగో ఈ పాలు తాగు. అబ్బాయి పాలిద్దామా నాకు? అంటే తాగవా? ఆ పక్కింటి సుజాతని చూసి నేర్చుకో. వాళ్ళమ్మ ఏది పెడితే తినడం, తాగడం అన్నీ చేస్తారు. అందుకే అంత పుష్టిగా ఉంది. నువ్వు అన్ని ఎంచుకో, అది కావాలి ఇది కావాలి అని చెప్పి. అందుకే ఇలా ఎండినక్కల సీలరాకస్లా ఉన్నావు. తింటే ఏమైంది? పుష్టిగా మంచిగా కనిపిస్తావు కదా. నలుగురు ఏమనుకుంటున్నారు? ఏమా మీ అమ్మాయికి అన్నం పెట్టట్లేదా అని అడుగుతున్నారు. నేను పెట్టట్లేని దాల్లా కనిపిస్తున్నాను కదా. మరి వాళ్ళందరి చేత కూడా నువ్వు తిట్లు కాయించు. సరే కాయించు, పెట్టట్లేదు కదా నీకేమి. రేపు పొద్దున పెళ్ళైన తర్వాత అక్కడ నీకు కావాల్సినవి వండుకొని తిను. మా స్తోమత అయితే ఇదే, నేను ఇంతే పెడతాను. ఈ పెట్టిన దాంట్లో కూడా నేను ఎంచుతున్నావు. నువ్వు చూస్తాను పిల్లలకి నువ్వేం పెడతావో, ఏం తినిపిస్తావో అన్ని నేను కూడా చూస్తాను. కల్లారా చూడకుండా ఉంటుంది అనుకుంటున్నావా? ఓహో పోతానేమో అనుకుంటున్నావు. పై నుంచి అన్నా చూస్తాను నేను, అక్కడి నుంచి అన్నా చూసి నీకు ఎలా చెప్పాలో అలానే చెప్తాను. కంగారు పడ. ఏంటి మార్కులు? 100కి 30, 20లోనా? మా పరువు తీయడానికి పుట్టవుదారు. నేను అంత కష్టపడి చదివిస్తున్నావు, లక్షలు పోస్ట్ చదివిస్తున్నావు. కనీసం ఏంటి 90% కూడా లేదు, 80% కూడా లేదు. నీకు కానీ నెక్స్ట్ ఎగ్జామ్లో 90% కానీ రాలేదు అనుకో, కాళ్ళు చేతులు ఎరగొట్టి మూల కూర్చోబెట్టాను. నీకు ఎందుకు? ఆ పక్కింటి సుజాతని చూసి నేర్చుకో. 99%. ఎంత బుద్ధిగా చదువుకుంటుంది, ఏ అలవాట్లు లేవు. నువ్వు ఉన్నావు గడిదిలాగా. ఎక్కడికి బయలుదేరావు? బయటికి మొన్న చెప్పా కదమ్మా బయటికి వెళ్తా అని. బయటకా? ఎప్పుడు చెప్పావు నాకు? చెప్పలే నాకు. చెప్తే గుర్తుండదు కదా. లేదు నాకైతే చెప్పలేదు. చెప్పావు అనుకున్నావేమో మేబీ, నాకైతే చెప్పలే.
సరే, మీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్స్ అన్నీ నాకు ఇచ్చేళ్ళు. పాన్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వాళ్ళ ఇంటి అడ్రస్, వాళ్ళ పేరెంట్స్ అడ్రస్ అన్నీ నాకు ఇచ్చేసి అప్పుడు వెళ్ళు. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. 5 కల్లా వచ్చే అంతే. 5 కల్లా కానీ నువ్వు ఇంట్లో లేవు అనుకో, ఇంక నువ్వు రాకు ఇంటికి. పో, ఎక్కడ పోతావు పో, వెళ్ళు. వెళ్ళి 5 కల్లా వచ్చే, వెళ్ళు. అబ్బా, ఇప్పుడే పని అంత అయింది, కాసేపు అలా నడువాలి. ఏంటి ఇప్పుడే నడువు వాళ్తావని అనుకుంటున్నాను, ఈలోగా వచ్చేసావా? ఏం కావాలి? ఎక్కడ పెట్టింది అక్కడే ఉంటది. మీరు పెట్టుకుంది మీకు కనిపించు, మీరు పెట్టినవి కూడా నేనే తీసి ఇవ్వాలి. మరి నేను మనిషిని కాదు కదా. అది కాదని, ఇప్పుడు నువ్వు ఒక దగ్గర ఒక వస్తువు పెట్టుకున్నావు, అది ఎక్కడ పెట్టుకున్నావు నీకే తెలియలేనప్పుడు నేను ఎలా తీసిస్తాను? ప్రతిదానికి అమ్మ 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 పిలుస్తూనే ఉంటావు. చేసుకోలేవు అన్ని పనులు కూడా నువ్వు చేసుకోలేవు. రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత కూడా అమ్మ ఇది ఎక్కడ ఉంది అది ఎక్కడ ఉంది అని అలా అందరూ వచ్చి నా మొహాన్ని ఉమ్మేస్తారు. ఇదేనేటమ్మా కూతుర్ని పెంచే పద్ధతి, ఇదేనేటమ్మా అని చెప్పేసి రోజు చెప్తూనే ఉంటుంది. నీ వస్తువు నా జాగ్రత్తగా పెట్టుకో, 10 సార్లు నన్ను అడక్కు అని. అయినా సరే అమ్మ అది 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 అంటావు. నేను ఎప్పుడు దెబ్బే ఏం చేసుకుంటా చేసుకో. ఏటే చేతనం ఈరోజు ఏం వారం? ఏం వారం ఎన్నిసార్లు చెప్పాను నీకు? శుక్రవారం పూట గోళ్ళు కట్ చేయకు, ఇంటికి దరిద్రం పట్టుకుంటదని చెప్పి. పిల్ల తినేసి వదిలేస్తుందమ్మా. ఈ పిల్ల ఏటో నాకు అర్థం కావట్లేదు, ఏం పట్టుకుందో తెలియట్లేదు. ఈ పిల్లకి ఎంత చెప్పినా మారట్లేదు. శుక్రవారం పూట గోళ్ళు కట్ చేస్తావా? అందుకే దరిద్రం నాకు, అందుకే ఉదయం నుంచి తల తిరిగేస్తుంది. ఏటా అనుకున్నాను ఇదా? అమ్మో, ఈ పిల్లకి చెప్పలేమమ్మో. ఈ పిల్ల నన్ను చంపేసే వరకు ఇలాగే తినేస్తుంది. అమ్మా, ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తాను. ఏంటి ఇంటర్వ్యూవా? ఇంటర్వ్యూకి ఎవడన్నా నల్లబట్టలు వేసుకెళ్తాడా? ఎంత చెప్పినా నువ్వు మారవు. ఇంకా వెళ్ళు. అక్కడ ఎరుపు కలరు డ్రెస్ పెట్టాను, వెళ్ళి వేసుకో. అది అమ్మవారిది, మంచిది. ఇంటర్వ్యూ అది బాగా సక్సెస్ అవుతుంది. అలాంటివి వేసుకోకూడదు. ఎవరిని తీసుకురా, ఎవరు చెప్పడం అన్ని? మేము స్కూల్కి వెళ్ళినప్పుడు ఎరుపు బట్టలు వేసుకోలేదా? కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎరుపు బట్టలు వేసుకోలేదా? మీ ఎగ్జామ్స్ కూడా ఎరుపు బట్టలు వేసుకొని వెళ్ళావు. ఎవరు చెప్పాడు? ఎవడే చెప్పాడు నీకు? నువ్వు డ్రెస్ మార్చుతావు, లేదంటే నేను అసలు ఇంటర్వ్యూకే పంపించను. చూసుకో. అది వెళ్ళు. హాయ్ చిన్ను, రా పిన్ని కూర్చో. ఇప్పుడేనా రావడం? కూర్చోండి. ధరణి వెళ్ళరా. ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి డ్రింక్స్ స్నాక్స్ ఏమైనా తీసుకుని. బయటకి ఎక్కడికి వెళ్ళొద్దన్నావు కదమ్మా. చెప్తావు ముందు ఎదురు సమాధానం చెప్తా వాళ్ళగా. కూర్చోండి. ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు నీకు. వెళ్ళి తీసుకురా. వాళ్ళు వెళ్ళి చెప్తాను నీ పని. కూర్చోండి. బాగున్నారు అందరూ? సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా, అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.